హాయ్ నమస్తే. ప్రస్తుతం మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నాం. ఇక్కడ భూత్పూర్ సంబంధించిన సురేష్ గౌడ్ గారు ఉన్నారు, అధ్యక్షుడు. మరి ప్రచారం ఏ విధంగా అవుతుంది, మరియు గడప గడప ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారనే విషయం గురించి అన్న దగ్గర తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ప్రచారంలో భాగంగా మీరు వెళ్తుంటారు, ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు? అంటే మేము ఇక్కడ భూత్పూర్ మున్సిపాలిటీ లోపల ఒక 3 వార్డులకు నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఇక్కడ నేను భూత్పూర్ టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ని సురేష్ గౌడ్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ప్రభుత్వము కేసీఆర్ గారు దాదాపు ఒక 10 సంవత్సరాలు పరిపాలించిన పాలనలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టు ఇంతవరకు 50 ఏళ్లలో ఎటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం చేయనటువంటి అభివృద్ధి పథకాలు ఒక 10 సంవత్సరాలు చేసి చూపించింది. ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటివి మంచిగానే ఉన్నాయి. కాకపోతే ప్రభుత్వం ప్రజల లోపల ఏమైందంటే కొంతమంది లోపల కాంగ్రెస్ వస్తే 6 గ్యారంటీలు అని చెప్పేసి చెప్పింది కదా, ఏం చేస్తాడో అని చెప్పేసి చూద్దాం మార్పు అనే కోరుకున్నారు. కాబట్టి వాళ్ళు కాంగ్రెస్కి వేసిండ్రు. ఈ 4 నెలల లోపల ఎటువంటి హామీలు కూడా నెరవేర్చలేదు. 6 గ్యారంటీలు ఒక్క గ్యారంటీ ఒకటి బస్సు ఫ్రీ తప్ప ఎటువంటి గ్యారంటీలు నెరవేర్చలేదు. కాబట్టి ప్రజల లోపల ఇప్పుడే వ్యతిరేకత మెల్లమెల్లగా స్టార్ట్ అయింది. వాళ్ళే చెప్తుండ్రు ఇంతవరకు కరెంట్ ఇస్తామంటే కరెంట్ ఇవ్వకపోయింది, సిలిండర్ ఇస్తామంటే సిలిండర్ ఇవ్వకపోయింది, ఫ్రీ రైతు బంధు కేసీఆర్ ఇచ్చే పైసలు కూడా ఇవ్వకపోయింది. అందుకే వాళ్ళు వ్యతిరేకత చాలా ఏర్పడ్డది. మన కారగుట్టు మనే శ్రీనివాస్ రెడ్డి గారికి మంచి మద్దతు లభిస్తుంది. దాదాపు మన మంచి మెజారిటీతో గెలుస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే కేసీఆర్ గారు బస్సు యాత్ర చేశాడు. ఆ బస్సు యాత్ర చేయడం వల్ల ఏమన్నా బూస్టింగ్ లభించిందంటారా కార్యకర్తల్లో? చాలా. ఎందుకంటే కేసీఆర్ గారు వారి యొక్క స్పీచ్ వినడం వల్ల పబ్లిక్ లోపల ఎంత మార్పు కనిపిస్తుందంటే వచ్చే పబ్లిక్ అసోసియేషన్ జనాన్ని చూసే చెప్పొచ్చు. కేసీఆర్ గారు ఉన్న అభిమానము, వారి యొక్క స్పీచ్ వినడానికి వచ్చే పబ్లిక్ లోపల ఉత్తేజము కంపల్సరీ వారి యొక్క బస్ యాత్ర వల్ల చాలా మార్పు కనిపిస్తుంది. పబ్లిక్ లోపల కూడా చాలా ఉత్తేజం కూడా ఉంటుంది. ఇదే దేవరకద్ర కాన్స్టిట్యూన్సీ సంబంధించి అతి తక్కువ మెజార్టీ అంటే అతి తక్కువ ఓట్లతో ఓడిపోయినటువంటి ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి ఏమన్నా క్యాడర్ ఏమైనా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయా? లేదన్నా, ఏమన్నా ఉంటే ఒక పదవుల కొరకు ఆశించే వాళ్ళు మాత్రమే వెళ్తుండ్రు, డబ్బులు కానీ పదవుల కొరకు కానీ. ఆయన యొక్క అభిమానం ఉన్న నాయకులు మాత్రం ఎవరు ఓరు ఉంటారు, ఆయన వెంబడే ఉంటారు. ఎందుకంటే అటువంటి మంచి వ్యక్తిని ఒక త్రుటిలో కోల్పోయాం కాబట్టి చాలా బాధలో ఉన్నారు. అటు కంపల్సరీ ఎవరు ఓరు. ఇప్పుడు యాక్చువల్గా ఈ పార్లమెంటు పరిధిలో ఎవరి దగ్గర మీకు పోటీ ఉండబోతుందన్న వాస్తవానికి? మేము అనుకుంటాం బీజేపీ తోటి అంతే. ఇప్పుడు యాక్చువల్గా కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా దీనిపైన ఎక్కువ ఫోకస్ చేసి పెట్టినట్టున్నారన్న. ఎవరంటే రేవంత్ రెడ్డి గారు ఈ పార్లమెంటు పరిధి మీద ఎందుకంటే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు, ఎందుకంటే ప్రతి స్పీచ్ కానీ అదేవిధంగా సభలు కానీ ఎక్కడ ఉమ్మడి పాలమూరు జిల్లా పార్లమెంటు పరిధిలో ఎక్కువగా పెట్టినట్టు సమాచారం పెట్టిండు ఆయన. ఎందుకంటే సొంత జిల్లాలో గెలుచుకోవాలనే ఒక ఆశ ఉంటుంది. కాకపోతే పబ్లిక్ లోపల మాత్రము ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చింది. ఏమున్నా బీజేపీ బీఆర్ఎస్ పైనే పోటీ ఉంటుంది. దాని లోపల బీఆర్ఎస్ మంచి మెజార్టీ తోటి గెలుస్తా అని చెప్పి మేము చాలా ధీమాతో ఉన్నాం. ఇప్పుడు ఇంకొక విషయం అన్న, మీరు ఎర్లీ మార్నింగ్ వెళ్తారు కదా, వెళ్ళిన తర్వాత ఆ గ్యారంటీలు ఉన్నాయి కదా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి 6 గ్యారంటీ స్కీమ్ గురించి ప్రజలు ఏ విధంగా రెస్పాన్స్ అవుతున్నారు, అంటే ఏ విధంగా అప్పుడు వచ్చిన లేదా అనేది ఏ విధంగా అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? ఇస్తారు, వాళ్ళే చెప్తుండ్రు. ఎందుకంటే పబ్లిక్ లోపల ఇప్పుడు ఫ్రీ కరెంట్ అన్నారు, దాదాపు 4 నెలల నుంచి వాళ్ళు ఏమిటంటే వచ్చిన 9 రోజుల లోపలనే దాన్ని ఫ్రీ అలా ఏమంటావు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి చెప్పిండ్రు. ప్రతి ఒక్కరు కరెంటు కట్టలేక మేము ఫ్రీ కరెంట్ అని చెప్పేసి ఓట్లు వేసినాం, ఫ్రీ కరెంట్ లేదు. సిలిండర్ ఫ్రీ 500లకు సిలిండర్ ఇస్తామన్నారు, 500లకు సిలిండరు లేదు. వచ్చే రైతు బంధు మేము రైతులము పెట్టుబడి కొరకు వచ్చే 10,000 రూపాయలు కూడా మీరు ఇవ్వకపోతే వచ్చే సరే ఆ 10,000 నా కేసీఆర్ ఇచ్చే 10,000 ఇస్తేనే మేము పెట్టుబడికి వాడుకుంటుంటాం కదా, అవి కూడా ఇవ్వకపోతే అన్నీ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ని గోడగొట్టి మేము చాలా తప్పు చేసినాము అని చెప్పేసి పబ్లిక్లో చాలా బాధపడుతున్నాం. ఇప్పుడు ఇంకొకటైనా ఇప్పుడు కవిత అరెస్ట్ అయింది కదా, దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? కవిత అరెస్ట్ అంటే అది ఒక రాజకీయ కోణమే, ఎటువంటి చెప్పడానికి లేదు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఒక రాజకీయంగా ఒక యూజ్ చేసుకున్నారని చెప్పేసి. ఎందుకంటే మా అసెంబ్లీ ఎలక్షన్ల ముందు అరెస్ట్ చేస్తే మాకు ఒక మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పి అనుకున్నారు, కానీ వాళ్ళకేం లేదు. అది
ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి కదా అన్న? అవును. అంటే మీ ఊహ ప్రకారంగా, మీ అనాలిసిస్ ప్రకారంగా, మీ యొక్క ప్రచారాల ప్రకారంగా అంటే ఎన్ని స్థానాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? అన్న ఇప్పుడు కేసీఆర్ బస్సు యాత్ర కన్నా ముందు వేరే ఉంది, బస్సు యాత్ర తర్వాత వేరే ఉంది. అంతకుముందు సర్వేలు కొన్ని ఏం చెప్పినట్టు చాలా తక్కువగా, ఎందుకంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే. కేసీఆర్ బస్సు యాత్ర తర్వాత చాలా సర్వేలన్నీ మారిపోయినాయి. దాదాపు 10-12 స్థానాలు ఈజీగా గెలిచే అవకాశం అయితే ఉంది. 10-15. 10. ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు ఏమంటుండంటే 10-15 కాదు, 3 స్థానాలకే బీఆర్ఎస్ పార్టీ దూరం అవుతుంది అనేది ఒక వాదన వినిపిస్తుందన్న. లేదన్న, ఇప్పుడు ఎందుకు మన మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో చూసుకున్నాం. నార్ కర్నూలు మన ప్రవీణ్ సార్ గారు కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తుండ్రు. మన మన్య శ్రీనివాసరెడ్డి గారు కూడా పోటాపోటీలా కంపల్సరీ అత్యధిక మెజార్టీతో. ఓకే అన్న, ఇప్పుడు ఇంకొక విషయం అన్న, ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ మీరు పోతుంటారు కదా, అవును. ఇప్పుడు కేసీఆర్ గురించి ప్రజలు ఏమంటున్నారు? కేసీఆర్ని ఓడగొట్టినది తప్పు, మాకు చాలా అనుభవిస్తున్నామని చెప్పి చాలా బాధపడుతున్నాం. ప్రతి ఒక్కరు బాధపడుతున్నాం. ఎవరిని టచ్ చేసిన కూడా వేసి తప్పేసినామనే ఒకటే మాట తప్ప వేరే లేదు పబ్లిక్ లోపల. రైతులు కానీ, నువ్వు ఒక గృహిణులు కానీ, ఎవరితో పోయినా కూడా అదే మాట. ఓకే, ఇంకొక విషయం అన్న, ఇప్పుడు యాక్చువల్గా మీరు మండల లెవెల్లో వెళ్తుంటారా, ఒక ఓన్లీ మున్సిపాలిటీ వరకు? ఇప్పుడైతే మున్సిపాలిటీ వరకు. అంటే ప్రచారం ఏ విధంగా ఉందన్న? అంటే నువ్వైతే పబ్లిక్లో నువ్వు ఏమవుతుందంటే, ఒకటి కొంతమంది గవర్నమెంట్ ఉన్నప్పుడు, రూలింగ్ ఉన్నప్పుడు అక్కడ తిరుగుతారు, కానీ పబ్లిక్లో మాత్రం కేసీఆర్ పైన అనుకూలంగా ఉంది. అప్పుడే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఏర్పడ్డది. 4 నెలల లోపలనే వాళ్ళ యొక్క ఎటువంటి పథకాలు అమలు చేస్తలేరు కాబట్టి వ్యతిరేకత అయితే వచ్చేసింది పబ్లిక్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నమస్తే. కంపల్సరీ పార్లమెంటు పరిధిలో ఉమ్మడి పాలమూరు జిల్లా చూసుకున్నట్టుగైతే నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధి, అదేవిధంగా మహబూబ్ నగర్. ఎందుకంటే నాగర్ కర్నూలులో కంపల్సరీగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గెలుస్తారు. అదేవిధంగా పార్లమెంట్ పరిధి మహబూబ్ నగర్ వచ్చేసి పోటాపోటీ అయితే జరుగుతూ ఉంది. అందులో భాగంగా అన్య శ్రీనివాసరెడ్డి భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పడం అయితే